మనం ఎప్పుడూ నిజం మాట్లాడాలి, నిజాయితీగా ఉండాలి అని చిన్నప్పట్నుంచీ వింటూనే ఉంటాం. ఇది మంచి సూత్రమే, కాదనలేం. కాని కొన్నిసార్లు మనకు తెలిసిన ఒక నిజం చెప్పడం వల్ల మంచికన్నా చెడే ఎక్కువ జరుగుతుందని మీకు తెలుసా? ఆశ్చర్యంగా ఉంది కదా. కొన్ని నిజాలు మన విలువను తగ్గించడమే కాకుండా మనుషుల మధ్య దూరాన్ని కూడా పెంచుతాయి. ఈరోజు మనం దీని గురించే మాట్లాడుకుందాం. ఎప్పుడు నిజం చెప్పాలి, ఎప్పుడు మౌనంగా ఉండటం మేలు అనేదాని గురించి తెలుసుకుందాం. ప్రతి నిజం చెప్పేయడం వల్ల వచ్చే మొదటి సమస్య మన విలువ తగ్గడం. ఉదాహరణకు, మీ స్నేహితుడు ఒక కొత్త బిజినెస్ ఐడియాతో చాలా ఉత్సాహంగా మీ దగ్గరకు వచ్చాడనుకుందాం. మీకు ఆ ఐడియాలో చాలా లోపాలు కనిపిస్తున్నాయి. అది సక్సెస్ అవ్వదని మీకు బలంగా అనిపిస్తోంది. మీరు వెంటనే ఇది వర్కౌట్ అవ్వదు, టైం వేస్ట్ అని ముఖం మీదే చెప్పేస్తే ఏమవుతుంది? మీరు నిజమే చెప్పి ఉండొచ్చు. కానీ మీ స్నేహితుడి దృష్టిలో మీరొక నెగటివ్ పర్సన్గా, సపోర్ట్ చెయ్యని వ్యక్తిగా మిగిలిపోతారు. మీ మాట అతని ఉత్సాహాన్ని చంపేస్తుంది. ఆ క్షణంలో మీ స్నేహితుడికి కావాల్సింది కఠినమైన నిజం కాదు, కొంచెం ప్రోత్సాహం. మీరు నిజం చెప్పడం వల్ల మీ ఇద్దరి మధ్య ఒక అడ్డుగోడ ఏర్పడుతుంది. మీ మీద అతనికి ఉన్న నమ్మకం, గౌరవం తగ్గుతాయి. అంటే మీ విలువ అతని దృష్టిలో తగ్గిపోతుంది. ఇదే సూత్రం సామాజిక సంబంధాలకు కూడా వర్తిస్తుంది. ఒక ఫ్యామిలీలో లేదా స్నేహితుల గ్రూప్లో అందరికీ తెలిసిన ఒక రహస్యముంటుంది. బహుశా ఒకరి ఆర్థిక ఇబ్బంది కావచ్చు, లేదా ఒకరి పర్సనల్ లైఫ్లో ఉన్న సమస్య కావచ్చు. ఆ విషయం అందరికీ తెలిసినా ఎవరూ దాని గురించి బయటికి మాట్లాడరు. ఎందుకంటే ఆ నిజాన్ని బయటపెట్టడం వల్ల ఆ వ్యక్తి పరువు పోతుందని, గ్రూప్లో చీలికలు వస్తాయని అందరికీ తెలుసు. అలాంటి సమయంలో ఎవరో ఒకరు ధైర్యం చేసి ఆ నిజాన్ని అందరి ముందు ప్రస్తావిస్తే వాళ్లు హీరో అవ్వరు, బదులుగా గ్రూప్ యొక్క శాంతిని పాడుచేసిన వ్యక్తిగా ముద్రపడతారు. వాళ్లు చెప్పింది నిజమే అయినా ఆ నిజాన్ని బయటపెట్టడం వల్ల సంబంధాలు దెబ్బతింటాయి, అందరి సపోర్టు కోల్పోతారు. అయితే దీని అర్థం అబద్ధాలు చెప్పమని కాదు. అసలు విషయమేంటంటే నిజాన్ని ఎలా, ఎప్పుడు చెప్పాలనే విచక్షణ కలిగి ఉండడం. దీన్నే మనం ఇంగ్లీష్లో డిస్క్రిషన్ అంటాం. కొన్ని నిజాలను ప్రైవేటుగా ఉంచడం వల్ల సంబంధాలు నిలబడతాయి. ఇందాక చెప్పిన బిజినెస్ ఐడియా ఉదాహరణనే తీసుకుందాం. మీరు మొఖం మీద ఫెయిల్ అవుతావని చెప్పే బదులు ప్రైవేటుగా, నీ ఐడియా బాగుంది, కానీ ఈ కొన్ని విషయాల మీద కొంచెం రీసెర్చ్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది అని చెప్పి ఉంటే ఎలా ఉండేది? మీరు నిజాన్నే చెప్పారు, కానీ దాన్ని ఒక పాజిటివ్ పద్ధతిలో అవతలి వ్యక్తిని గౌరవిస్తూ చెప్పారు. దీనివల్ల మీ స్నేహం దెబ్బతినదు, పైగా మీ మీద గౌరవం పెరుగుతుంది, మీ విలువ పెరుగుతుంది. నిజాన్ని బయటపెట్టడమనేది ఒక కత్తిలాంటిది. దాన్ని సరిగ్గా వాడితే ఉపయోగపడుతుంది, అదే కొంచెం తేడాగా వాడితే మనల్నే గాయపరుస్తుంది. కొన్నిసార్లు మౌనంగా ఉండటమే అతిపెద్ద తెలివి. ఎందుకంటే కొన్ని నిజాలు కాలక్రమేణా వాటంతట అవే బయటపడతాయి. మనం తొందరపడి చెప్పేయడం వల్ల అనవసరమైన గొడవలు, మనస్పర్ధలు వస్తాయి. మన శక్తిని, సమయాన్ని ఆ గొడవలను పరిష్కరించుకోవడానికే వృధా చేయాల్సి వస్తుంది. కాబట్టి తెలిసిన ప్రతి నిజాన్ని చెప్పేయడం తెలివైన పని కాదు. ఒక నిజాన్ని బయటపెట్టే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. ఈ నిజం చెప్పడం వల్ల ఎవరికైనా మేలు జరుగుతుందా? సంబంధాలు బలపడతాయా లేక విడిపోతాయా? నా మాట నా విలువను పెంచుతుందా లేక తగ్గిస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుక్కుంటే ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మౌనంగా ఉండాలో మనకే స్పష్టంగా అర్థమవుతుంది. నిజం చెప్పడం ముఖ్యం, కాని అంతకన్నా ముఖ్యం సంబంధాలను నిలబెట్టుకోవడం. ఆ విచక్షణే మనల్ని తెలివైన వ్యక్తిగా, అందరూ ఇష్టపడే వ్యక్తిగా మారుస్తుంది. లెస్ దాన్ స్పీక్ గ్రేటర్ దాన్.